ఇప్పుడు మొదలు కాబోతోంది దేశంలోని అతిపెద్ద విచారణ ఆప్కి అదాలత్లో మన రజత్ శర్మ గారితో. నమస్కారం. థ్యాంక్ యూ. అయితే ఇవాళ ఆప్కి అదాలత్లో కేసుని మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో ఇవాళ అతిథిగా వచ్చిన వ్యక్తి అసాధారణమైన తెర వ్యక్తి. ఈయన హీరోగా తెర మీదకి వచ్చినప్పుడు ప్రజలు ఆయన ఎంతగానో ఆదరించారు. కానీ ఆయన విలన్గా మారిన తర్వాత ఆ ఆదరణ చాలా రేట్లు పెరిగాయనే చెప్పాలి. ఇలాంటి ఒక అద్భుతం మన సినిమా ప్రపంచంలో చాలా అరుదైనది. ప్లీజ్ వెల్కమ్ హీరోగా ఇంకా విలన్గా జెండా పట్టిన బాబీ డ్యూయల్. ఆప్కి అదాలత్లో ఇవాళ చాలా ప్రత్యేకమైన ఆవిడ ఒక మంత్రిగా సేవలందించారు. అదే సమయంలో సినిమాల్లో కూడా పనిచేశారు. ప్లీజ్ వెల్కమ్ బీనా కాక్. ఈరోజు మన న్యాయస్థానాన్ని ప్రారంభిద్దాం. రండి ఇవాల్టి కేసుని మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ ఫిలిం స్టార్ బాబీ డియోల్ గారి మీద. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ బాబీ డియోల్ గారి మీదున్న ఆరోపణ ఈయన అపజయాల్ని దాచడానికి ప్రయత్నిస్తుంటారు. బాబీ ఇలా చూడండి. మీ బయోడేటా చూస్తుంటే ఎంతో పేరు పొందిన ఎంతో ఫేమస్ అయిన జమునాబాయ్ నర్సరీలో చదివినట్టు చూపిస్తుంది. మిట్టిబాయ్ కాలేజ్లో గ్రాడ్యుయేట్ చేశారు. అంతేకాదు బాగా చదివేవారు. కానీ స్కూలుకు వెళ్ళని రోజు మొండి పట్టడం వల్ల తన్నులు తినేవారట. అవును, నేను బాగానే తన్నులు తిన్నా. నాకు చిన్న వయసులో స్కూల్కు వెళ్ళడం నచ్చదు. చిన్నప్పటి నుండే నేను బాగా హిందీ మాట్లాడుతూ ఉండేవాడిని. ఇంకా స్కూల్ ఏమో ఇంగ్లీష్ మీడియం. సో స్కూల్ నుండి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉండేవి అమ్మకి, మీ అబ్బాయి హిందీలో మాట్లాడుతున్నాడు, హిందీ మీడియంలో చేర్చండి అని. ఆ తర్వాత నన్ను కొట్టిన దెబ్బలకి హిందీ మర్చిపోయి ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలుపెట్టాను. నేనిప్పుడంతా ఆలోచించేది ఇంగ్లీష్లోనే. అది గమనించారంటే నా స్కూల్ పక్కనే మా ఇల్లుంటూ ఉండేది. 5 నిమిషాలు కారులో వెళ్తే నడిచి వెళ్ళినా అంత దూరమే కాదు. ఎప్పుడూ నన్ను అమ్మ కొట్టుకుంటూనే తీసుకెళ్లేది స్కూల్ వరకు. ఒకరోజు ప్రిన్సిపల్ బయటే నిలబడ్డాడు. ఆయనేమన్నాడంటే, మీ పిల్లగాడికి చదవడం ఇష్టం లేకపోతే ఇప్పుడే తీసుకెళ్ళమని చెప్పారు. ఆయన అలా చెప్పాడని నన్ను కొట్టుకుంటూ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళింది. సో మీరు చాలాసార్లు చెప్పుతో దెబ్బలు తిన్నారట. అవును, ఎక్కువ శాతం అమ్మ వెపన్ చూశారంటే అది చెప్ప అయ్యి ఉంటుంది. మీరు ఇంకొక విషయాన్ని కూడా దాచారు. స్కూల్లో మీ పేరు విజయ్ సింగ్, కానీ సినిమాల్లో మీ పేరు బాబీ డియోల్. కానీ మీ నాన్నగారు మిమ్మల్ని కద్దు అనే పిలుస్తుంటారు. అవును, నాన్న చిన్న వయసులో నాకు బుగ్గలు చాలా లావుగా ఉండేవి, బాగా బొద్దుగా ఉండేవాణ్ణి. ఒకసారి నాన్నగారు ఎక్కడికి వెళ్ళినా సరే స్థలాన్ని కొని వ్యవసాయం చేస్తూ అలాగే కాశంపూర్లో ఒక ఫామ్ హౌస్ను కొన్నారు. ఆ ఫామ్ హౌస్లో ఒక బూడిద గుమ్మడిగా పెద్దదాన్ని చూశాను. మా నాన్న నేను అడిగినప్పుడు దాన్ని గద్దు అని చెప్పారు. ఆ రోజు నుంచి ఆయన నన్ను గద్దు అని పిలవడం మొదలుపెట్టారు. ఆయన నన్ను అలా పిలవడం వల్ల నాకు తప్పుగా ఏమీ అనిపించలేదు. రే గద్దు, ఇలా రా అని పిలుస్తూ ఉండేవాడు. సో యాక్చువల్లీ నేను పుట్టినప్పుడు మా అమ్మ 1969లో మొదటిసారి ఆకాశంలో మనిషిగా అడుగుపెట్టినప్పుడు. అందుకని మా అమ్మ ఇంద్రనీలని పేరు పెట్టాలనుకుంది. కానీ ఆ సమయంలో మా చిన్నమ్మ నన్ను స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు ఒకవేళ మా బామ్మగారే చెప్పుంటుంది ఇదే నీ పేరు అని. అక్కడికి వెళ్ళినప్పుడు నా పేరు విజయ్ అని మార్చేశారు. నా నిజమైన పేరు విజయ్ సింగ్ డియోల్. అప్పుడే నాకొక విషయం అర్థమైంది. మా అన్న అజయ్, నేను విజయ్, మా అక్క పేరు విజేత, వాళ్ల పెద్దక్క పేరు విజేత. ఇలాగే మా ఇంట్లో అందరి పేర్లుండేవి. ఆ కద్దుగారు ఒక రోజుకి 20 గ్లాసుల పాలు తాగుతారట. అవును, నాకు పాలంటే చాలా ఇష్టం.
ఎప్పుడు చూసినా కిచెన్లో ఉన్న పెద్ద గ్లాసులోనే పాలు తాగడాన్ని ఇష్టపడేవాణ్ణి. పాలు మాత్రమే కాదు, పాలు తాగుతాను, మజ్జిగ తాగుతాను. అవన్నీ నాకు చాలా ఇష్టం. ఐ లవ్డ్ ఇట్. మా అన్నగారికి పాలంటే ఇష్టం ఉండదు. ఆయన దగ్గర ఎవరైనా పాలు తాగమని చెప్తే చాలు, అక్కడ్నుంచి పారిపోవడానికి చూస్తారు, కింద పారబోస్తారు. లేదంటే కానీ ఆయన బాడీ చూస్తే మాత్రం పాలు నెయ్యి కలిపి లేదు 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 లేదు, ఆయన ఎదిగేటప్పుడు అన్నీ ఇష్టమయ్యాయి, పాలు, లస్సీ. కానీ పెద్దలు చెప్తూ ఉంటారు కదా, పాలు తాగితే బాడీలో బాగా స్ట్రెంగ్త్ వస్తుందని, హైట్ అవుతారు, బలం వస్తుంది. ఇంకా అలాగే నేను ఇంకొక విషయం కూడా విన్నాను. మీ 14వ ఏట వరకు మీరు మీ నాన్నగారితోనే పడుకునేవారట. అవును, నిజంగా నేను చాలా లక్కీ. ఆ 14 ఏళ్ళు అమ్మా నాన్నలతో కలిసి ఉండడం అలా స్పెండ్ చేశాను. నాన్నగారు చాలాసార్లు షూటింగ్ నుంచి లేటుగా వచ్చేవారు. నిద్రపోకుండా ఎదురు చూసేవాడిని. కొన్నిసార్లు నాకు ఆరోగ్యం బాగలేకపోతే నాన్న చాలా బిజీగా ఉండారు. 3-4 షిఫ్ట్లో పనిచేసేవారు. రాత్రిపూట ఇంటికి వచ్చి నన్నిలా కౌగులించుకొని అలాగే పట్టుకొని నిద్రపోయేవారు. ఒక కంఫర్ట్ వస్తుంది ఆ జ్వరం సమయంలో. నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. సో ఐ వాజ్ వెరీ లక్కీ. మా అమ్మ తిడుతూ ఉండేది, ఇంత పెద్దవాడేవయ్యా కదా మీ అన్నతో వెళ్ళి పడుకోమని. అక్కడికి వెళ్ళడానికి నాకు చాలా సమయం పట్టింది. 14 ఏళ్ల సమయం పట్టింది అక్కడికి వెళ్ళడానికి. నేనెప్పుడూ కూడా అటాచ్డ్ గానే నేను ఉంటాను. ఇంకొక విషయం కూడా విన్నాను. మీకు చీకటంటే భయం, అందుకని లైట్ ఆన్ చేసుకునే పడుకుంటారా? యాక్చువల్లీ ఈ అలవాటు మా నాన్న దగ్గర నుంచే వచ్చింది. ఆయన నిద్రపోయేటప్పుడు కొంచెం వెలుతురు ఉండేలా చూసుకొని నిద్రపోతారు. నేను కూడా 14 ఏళ్ళు ఆయన దగ్గర ఉండి అదే నాకు అలవాటైతూ వచ్చింది. కొంచెం వెలుతురైనా రూమ్లో ఉండాలి. అది ఎప్పుడు ఉంటూ వస్తుంది. పెళ్ళైన తర్వాత నేను నా భార్య గొడవ పడుతూ ఉండేవాళ్ళం కూడా. నేననేవాడిని నాకు కొంచెమైనా వెలుతురు కావాలని. ఇప్పుడు తనకు కూడా అలవాటైపోయింది. అందుకని ఆ కారణం వల్లే నాకు కొంచెం వెలుతురు కావాలి. అది అలా అలవాటైపోయింది. అదే నాకు కంఫర్ట్గా ఉంటుంది. మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించరు. అలా ఉండలేదు. బయటికసలు పంపరు. ఉదయం 9 గంటలకు వెళ్తాను, మధ్యాహ్నం 3-4 గంటలకు వదిలేస్తారు. స్ట్రైట్గా ఇంటికి వచ్చేస్తాను. తర్వాత నేను ఇంట్లోనే ఉంటాను. నేను 9th 10th వెళ్ళిన తర్వాత, నాకు టీనేజ్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఇంట్లోనే పార్టీలు చేసుకునేవాళ్ళు. నన్ను కూడా ఇన్వైట్ చేసేవాళ్ళు. నేను అమ్మని అడిగేవాడిని, అమ్మా నేను పార్టీకి వెళ్ళొస్తానని. ఆవిడ కుదరదని చెప్పేది. 10 సార్లు అడిగాను, 1-2 సార్లు పంపించేవారు. ఆ ఒప్పుకోవటం కూడా 9 గంటలకల్లా ఇంట్లో ఉండాలని చెప్పేవారు. అప్పుడు నేను వెళ్ళి యూస్ ఏంటి అని అనేవాడిని. అలా వెళ్ళేవాడిని. అలాగే మా ఫ్రెండ్స్కి అన్నీ సెటప్ చేసి ఇచ్చే వస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తాను. మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేస్తారేమోనన్న భయం ఉండేదా? అవును, అలా జరిగింది. అది మీరు విన్నారా లేదో నాకు తెలీదు. బిల్లారంగ పేరు విన్నారా? ఆ సమయంలో ఆ పేరు వింటేనే అందరికీ చాలా భయం. చాలా క్రైమ్స్ చేశారు. ఢిల్లీలో చాలా దారుణమైన క్రైమ్స్ను కూడా చేశారు. అదేవిధంగా తను ఎవరినైనా కిడ్నాప్ చేస్తే ఊరికే వదలడు అని చెప్పేవారు. ఆ సమయంలో నేను 5వ క్లాసో 6వ క్లాసో చదువుతున్నాను. నా ఫ్రెండ్ ఒకడున్నాడు. తన చెయ్యి విరిగిపోయి ఉంది. ఆ సమయంలో స్కూల్లో తెలిసింది తన్నెవరో కిడ్నాప్ చేశారని. వాడి అదృష్టం ఏంటంటే బిల్లారంగా ఆ సమయంలో వాళ్ళు విడిపోయారట. ఒకళ్ళటు ఒకళ్ళిటు, మధ్యలో వీడు ఇరుక్కుపోయాడు. పాన్ షాప్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ కొట్లో వదిలేయటం వల్ల వాడు తప్పించుకున్నాడు. ఇప్పటి వరకు ఉన్న ఒకే ఒక సర్వైవర్ వాడు మాత్రమే. వాడు ఇంటికొచ్చినప్పుడు పోలీసులు వాడిని అడిగిన ప్రశ్న ఏమిటంటే, నీతో ఎవరెవరు చదువుతున్నారు, వాళ్ళ పేర్లేంటి? తను అప్పుడు చెప్పాడు, ఎందుకంటే నేను వాడి ఫ్రెండ్ని. నా లైఫ్ మారిపోయింది. నేను కాలేజీకి వెళ్ళినా సరే 10 గంటల్లోపు నేను ఇంటికొచ్చి తీరాలి. అది మా అమ్మ ఆర్డర్. కిడ్నాప్ చేయబడినవాడు బయట అవును, తిరుగుతాడు, వాడు కిడ్నాప్ ఊరి చేయనివాడు మీద ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు. పార్టీలు చేసుకుంటూ ఉండేవాడు. కానీ నేను కిడ్నాప్ అవ్వనవాణ్ణి. అదేంటంటే బిల్లారంగాన్ని కూడా ఊరి తీసేశారు. వాళ్ళకు కూడా డెత్ పెనాల్టీ దొరికింది. నా లైఫ్ ఇలాగే కానీ సాగింది. మిమ్మల్ని ఇంట్లోనే బంధించుంచారు. అది కాకుండా చీకటంటే భయం, స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేని వ్యక్తి, అలాగే ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ మంది. ఆయన అసలు ఎలా యాక్టర్ అవ్వగలిగారు? నాకు ఎప్పటికీ గుర్తుంది. 1st స్టాండర్డ్లోనో 2nd స్టాండర్డ్లోనో పిల్లలందరూ అడుగుతూ ఉండేవారు, నువ్వేం చేస్తావని. నా టర్న్ వచ్చినప్పుడు నేను హీరో అవుతానని చెప్పేశాను. ఒకవేళ అప్పటినుంచే నాకు హీరో అవ్వాలని ఆశ కలిగింది. కానీ ఎలా అవ్వాలో నాకు తెలియలేదు. నాతో పాటు సెట్కి వెళ్ళటం మొదలుపెట్టాక నేను ప్రతి విషయం గమనించడం మొదలుపెట్టాను. నాన్న షూటింగ్లో ఉన్నప్పుడు తనతో పాటు పెద్ద స్టార్స్ కూడా ఉండేవారు.
పబ్లిక్ అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు, నాన్నగారిని చూడగానే వాళ్ళ కళ్ళలో ఒక ప్రేమ కనిపిస్తోంది. ఆ ప్రేమ మిగతా ఆర్టిస్టుల మీద ఉండదు. అదే ఒక ముఖ్యమైన కారణం. నేను హీరో అయినప్పుడు నా ఫ్యాన్స్ కూడా వచ్చి నా ఫ్యాన్స్ వాళ్ళ కళ్ళలో కూడా అదే ప్రేమని నేను చూడాలనుకున్నా. అండ్ ఐ థింక్ అదే నన్ను మోటివేట్ చేసింది. ఆ తర్వాత యాక్టింగే నా ప్యాషన్ ఇంకా లవ్గా మారిపోయింది. నా కెరియర్ ప్రారంభం చాలా బాగుంది. దాన్ని నేను కోల్పోయాను. మళ్ళీ అది నాకు తిరిగి దక్కింది. దేవుడికి దానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సెకండ్ ఛాన్స్ రావడం చాలా కష్టం అండ్ దాన్ని అలాగే నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. నేనిప్పుడు చాలా డిసిప్లిన్ అయ్యాను. 30 ఏళ్లకు ముందు నేను అలాగే డిసిప్లిన్గా ఉండుంటే తెలీదు నేను అలా అయ్యుండేవాడిని కాదు. సృష్టించేది అంతం చేసేది అన్నీ ప్రజలే. అందుకని ప్రజలేమైనా అడగాలనుకుంటున్నారేమో అని అడుగుదాం. సార్, ధరంవీర్ సినిమాలో ధరం గారి చిన్న వయసు క్యారెక్టర్లో మీరు నటించారు. ఆ సమయంలో మీరు మర్చిపోలేని ఘటన ఏదైనా ఉందా? అవును, చాలా ఉన్నాయి. నేను ఆ రోజులో మర్చిపోలేను. అదొక స్పెషల్ డే. నేను స్కూల్కి వెళ్ళి రాగానే మా నాన్న నాతో అన్నారు, నువ్వు నా చిన్న వయసు రోల్లో నటిస్తావా అని అడిగారు. ఎందుకంటే ఆ ఏజ్లో మనకేం తెలీదు, ఏ భయం ఉండదు. అదే సమయంలో అందరూ నువ్వొక పెద్ద యాక్టర్ అవుతావని చెప్తూ ఉండే సమయం. నేను చేస్తానని వెంటనే చెప్పాను. ఆ రోజు ఓవర్ నైట్లోనే నాకొక డ్రెస్సు సిద్ధం చేశారు. ఆ రోజు వెళ్ళగానే ఫ్రాక్ ఇస్తారని నాకేం తెలుసు. సో ఈ విషయాన్ని అందరితోనే చెప్పి ఎంబ్రేజింగ్ చేయాలని నాకు లేదు. ఆ సమయంలో నాకు 5-6 సంవత్సరాలే ఉంటాయి. ఎవరు బ్రీఫ్స్ వేయరు కదా ఆ సమయంలో. అప్పుడు ఆ డ్రెస్ వేసుకొని నాన్నగారితో చెప్పాను. అప్పుడు పవన్ లాల్ సార్ ఉన్నారు. నాకొక షార్ట్ ప్యాంట్ ఇవ్వండి, ఇది వేసుకొని తిరగడానికి బాగాలేదని చెప్పాను. ఆ తర్వాత ఒక షార్ట్ ప్యాంట్ ఇచ్చారు. అందులో నా డైలాగ్ ఇదే కదా, తీసుకోండి అని చెప్పాలి. నేను వెళ్ళినప్పుడు అక్కడొక సుత్తి ఉంది. అది నేను లేపటానికి ట్రై చేశాను, కానీ లేపలేకపోయాను. అప్పుడు వాళ్ళు డూప్లికేట్ ఒకటి ఉంది, అది లేపని చెప్పారు. అప్పుడు నాకు చాలా బాధేసింది. ఏంట్రా ఇది, ఒరిజినల్ లేపలేకపోతే డూప్లికేట్ ఇచ్చారు అని. నేను అది లేపలేను, ఇదే కదా లేపగలను అని. అది లేపి నేను ఒక షాట్ ఇచ్చాను. వచ్చేదారిలో నాతో చెప్పాను, నానా నాకు డబ్బులు ఇవ్వలేదని. సో నాన్నగారు తన బ్యాగులోంచి ఒక 10,000 రూపాయల కట్టి తీసి నా చేతికిచ్చారు. ఇంటికి వెళ్ళగానే మీ బామ్మకి, గ్రాండ్ మదర్కి ఇవ్వమని చెప్పారు. ప్రతి ఒక్క స్టాఫ్కి షేర్ చేసుకోమని చెప్పారు. నేను ఇంటికి వెళ్ళాక మా బామ్మగారికి ఇచ్చి అందర్నీ షేర్ చేసుకోమని చెప్పాను. ఇంట్లో అందరూ అడుగుతూ ఉండేవాళ్ళు, నువ్వేం చేసావు, ఏ షాట్ చేసావని. అప్పుడు నేను ఇంట్లో ఉన్న 30-40 హ్యాంగర్స్ని ఇరక్కొట్టి నేను ఇలాగే చేశానని మొత్తం పగలగొట్టి చూపించాను. సో అదొక అద్భుతమైన అవకాశం నాకు. మా నాన్న చిన్న వయసు క్యారెక్టర్తో నా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఆయన చైల్డ్హుడ్గా నటించాను. ఇంకా మా నాన్నగారి లాస్ట్ ఫిలిం ఎకీస్. ఆ సినిమాలో యవనంలో నటించిన ఒక పోర్షన్ ఉంది. అందులో ఉన్న వాయిస్ అయితే నాదే. అందుకే అది నాకు చాలా విలువైన, చాలా అద్భుతమైన అవకాశమని నేను భావిస్తాను. అదేవిధంగా ఆయన ఆఖరి సినిమాకు కూడా నేను నా వాయిస్నిచ్చాను. అదే నాకు చాలా స్పెషల్ అయిన విషయం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో బాబీ డియోల్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. తాన్యా గనక నా జీవితంలోకి రాకపోతే నేను మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడి ఉండేవాడినే కాదు. నేనెప్పుడూ చెప్తూనే ఉంటాను, నేనొక అదృష్టవంతుడని. మా కుటుంబంలో పుట్టడం ఒక అదృష్టమని చెప్పాలి. నాకు ఇటువంటి ఒక అమ్మా నాన్న లభించారు. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు నడుపుతున్నది బాబీ డియోల్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ బాబీ డియోల్ గారి మీదున్న ఆరోపణ. ఈయనకి ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా ఈయన చేతులారా పాడు చేసుకున్నారు. బాబీ, ఈ విషయం నిజమేనా? మీరు సూపర్ స్టార్ ధర్మేంద్ర గారి కొడుకు, సూపర్ స్టార్ సన్నీ డియోల్ గారి తమ్ముడు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ చాలామంది మిమ్మల్ని లాంచ్ చేయాలని అనుకున్నారట. మనకైతే మొదటి సినిమా అవకాశం మాత్రం వస్తుంది, మిగతాదంతా మనమే చూసుకోవాలి. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ కుటుంబంలోనే నన్ను పుట్టించండని నేను అడగలేదు, కానీ నేను పుట్టాను. అది నా లక్కీ.
ఎవరికి కూడా పుట్టినప్పుడు ఏమీ తెలియదు మనం సిల్వర్ స్పూన్తో పుట్టామా అని. చెప్పాలంటే నేను అదృష్టవంతుని కాబట్టి అన్నీ నాకు అలా వచ్చేశాయి. ధర్మేంద్ర కొడుకు సన్నీ డియోల్ వచ్చేశారు. ప్రజలు అంతగా ఆదరించారు. ఎంతో స్థాయికి ఎదిగాడు. నా టర్న్ వచ్చినప్పుడు చాలా మందే వచ్చారు. సుభాష్ కై గారు సౌదాకర్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అవును, చెప్పండి, అందులో చెప్పండి. ఆయన మిమ్మల్ని పరిచయం చేయాలని అనుకున్నారు. ఆ సినిమాలో దిలీప్ కుమార్ గారు ఉన్నారు, అవునవునవును. రాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు. అదే విధంగా నాకు మంచి ఆఫర్లు వచ్చాయి. చూసారంటే మా నాన్నగారి కోరిక నా కొడుకుని నేనే లాంచ్ చేస్తానని చెప్పారు. దానికి చాలా టైం అందువల్ల పట్టింది. అన్నిటినీ వద్దని చెప్పేశారు. అవునవునవును. ఆ తర్వాత మీరు శేఖర్ కపూర్ గారితో సినిమా చేద్దాం శేఖర్కి నేను అనుకున్నారు. సైన్ చేశాను. మేమే ప్రొడ్యూస్ చేశాం విజేత ఫిలిమ్స్లో. శేఖర్ నన్ను 21 రోజులు షూట్ చేశాడు. అప్పుడే ఆయనకి హాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. ఆ సినిమా పేరు బ్యాండెడ్ క్వీన్. అప్పుడు ఆయన మా నాన్నగారితో చెప్పారు నాకు హాలీవుడ్ ఆఫర్ వచ్చిందని. నన్ను వెళ్ళమంటారా? 7-8 నెలలు షూట్ చేసి వచ్చిన తర్వాత నీ కొడుకు సినిమా స్టార్ట్ చేస్తా అన్నారు. అప్పుడు నాన్న నువ్వు వెళ్ళు, నీకేది సంతోషం ఇస్తే అది చెయ్యని. నీకు హాలీవుడ్ ఇంపార్టెంట్, నాకు నా కొడుకే ఇంపార్టెంట్ అన్నాడు. సో నా తలరాతలో రాజ్ సంతోషే రాసిందనుకుంటా. నా మొదటి సినిమా రాజే ప్రారంభించాడు. అది చాలా పెద్ద జర్నీ. సినిమా అవడానికి 2-3 ఏళ్ళు పట్టింది. అప్పుడు సినిమా తీయడానికి 2-3 ఏళ్ళు పట్టేది. కానీ రాజ్ కుమార్ సంతోషి గారితో మీ సినిమా తయారవుతున్నప్పుడు ఆ సమయంలో మీ పెద్దన్నయ్య ఎప్పుడూ మీకు నీడగా నిలబడేవారట. అన్నయ్య ఆ పనంతా వదిలేసి ప్రొడక్షన్ చూసుకోవటం మొదలుపెట్టారు. ఏ అన్న కూడా అలా చేయడు. తమ్ముడు కోసం తన పని వదిలేసి తమ్ముడిని చూసుకోవడానికి తన దృష్టంతా కూడా నా సినిమా మీదే పెట్టాడు. అన్నయ్య నేనెప్పుడూ చెప్తూ ఉంటాను, ఆయన నాకు తండ్రి లాంటివారు. ఆయన నా కోసం తన పనిని ఎన్నో సాక్రిఫైస్ చేశారు. కానీ ఏం చేయను, కొంచెం టైం తీసుకుంది. ఆ సినిమా అవడానికి రాజ్ కొంచెం టైం తీసుకున్నాడు. గాయాలు రావడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఇంకా కానీ అప్పుడు మీకు ఆ బాధ్యత లేదా? అది మీ మొదటి సినిమా. రాజ్ కుమార్ సంతోషి గారు చాలా పెద్ద డైరెక్టర్. నేను సన్ గ్లాసెస్ని తీయనన్న పట్టుదలతో ఉన్నారు. అవును, అలాగే ఉన్నాను. చూడండి, ఇప్పుడు కూడా సన్ గ్లాసెస్ వేసుకొని వచ్చాను. నా లైఫ్లో నాకొక విషయం నచ్చింది అంటే అదంతా కూడా మా నాన్నగారిని చూసి వచ్చిందే. నేను మా నాన్నగారి సినిమాలు చూడటం కానీ, ఆయన ఫోటోలు చూడటం కానీ, ఆయన కళ్ళజోళ్లు పెట్టుకునే విధానం కానీ నాకు నచ్చుతుంది. నేను ఆయన కబోర్డుకి వెళ్లి ఆయన కళ్ళద్దాలు వెతుకుతాను. అదేదీ కూడా ఉండదు, ఎందుకంటే ఆ సమయంలో నాకు తెలియదు కదా షూటింగ్లో కాస్ట్యూమ్కి తగ్గట్టు కళ్ళద్దాలిస్తారని. నేనప్పుడు నిర్ణయించుకున్నాను, నేను పెద్దవాడిన తర్వాత ఒక గ్లాస్ కలెక్షనే పెట్టుకోవాలని. అప్పుడు నేనొక కళ్ళజోడు తీసుకున్నాను. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అప్పుడు రక్షికతో ఊటీలో షూటింగ్ జరుగుతోంది. లవ్ తుజే లవ్ కర్తా హూం సినిమా. నేనప్పుడు ఆయన అడిగాను ఇది పెట్టుకోవచ్చానని. ఆయన వద్దన్నారు. అరే ఏంట్రా ఇదని. అప్పుడు నేను సంతోష్ దగ్గరికి వెళ్ళాను. అతను నాకు మంచి ఫ్రెండ్గా ఉండేవాడు. నేను తన దగ్గరికి వెళ్ళి నేను ఈ గ్లాస్ పెట్టుకోవచ్చా అని అడిగాను. యా బాబీ, వేర్ వేర్ వేర్. కానీ అప్పుడు నాకు ఆ విషయం తెలియదు. కానీ ఆ సినిమా వచ్చిన తర్వాత అందరూ కళ్ళద్దాలకి ఫ్యాన్ అయిపోయారు. అవును, వాళ్ళు నిజమే. పెట్టుకోవడం మొదలుపెట్టారు. అది థింగ్స్ జస్ట్ హ్యాపెన్. అది మనం ప్రతిసారి ఒకటి చేస్తున్నప్పుడు మీకు అది తెలియదు ఇది ఎలా జరుగుతుందా అని. అది నేనొక యాక్టర్ని పర్ఫామ్ చేసేటప్పుడు నిజాయితీగా చేయాలి. అందులోంచే మంచి విషయం బయటకొస్తుంది. అది కానీ సన్నీ గారు మిమ్మల్ని ఒక పెద్ద స్టార్ చేయాలని కోరుకున్నారు. ఆ సినిమాలో మీ ఎంట్రీ చాలా భయంకరంగా ఉండాలి, గ్రాండ్గా ఉండాలనుకున్నారు. అందుకని ఆయన మీరు గుర్రం మీద వస్తున్నట్టు పరిచయం చేయాలనుకున్నారు. లేదు, అలా కాదు. సినిమా తీసేశాం, కానీ అన్నయ్య అది ఇంకా గొప్పగా రావాలనుకున్నారు. అప్పుడు నేనొక సీన్లో పులితో తలపడే సీన్ ఒకటి ఉండేది. ఇండియాలో ఒక పులితో షూటింగ్ చేయాలని ఆలోచించాం. అది చూడగానే షాక్ అయ్యాం. అది చేయకూడదని నిర్ణయించుకున్నాం. అది అన్న చూసి విచారించినప్పుడు ఇట్లీలో ఒకటుంది. అతను జూ ఒకటి నడుపుతూ పుల్లికి మంచి ట్రైనింగ్ ఇచ్చాడు. అక్కడున్న యానిమల్స్ అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వబడింది. మేము అక్కడికి వెళ్ళాం. పులితో ఫైట్ చేశాను. నిజం చెప్పాలంటే అక్కడికి వెళ్ళి నేనంతా మర్చిపోయాను. ఒక పొడవుగా ఉన్న కర్రకి మాంసం గుచ్చారు. అక్కడ్నుంచి పులొస్తుంది. అది తింటానికే వెళుతుంది. నేను దాని కింద చేయి మాత్రమే పెట్టాలి. నా మైండ్లో ఏముందంటే ఒకవేళ కుక్క కరిస్తే, ఒకవేళ పులి కరిస్తే ఏమవుతుంది? ఖాళీయే కదా. కానీ నేను చేశాను. ఎందుకంటే నేను ఒక యాక్టర్ని. నేను చేసే తీరాలి. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు నేను చేయాలి. మురికి నీరు, చల్లటి నీరు, ఎండ, యు హ్యావ్ టు డూ ఇట్. సో
ఆ తర్వాత అన్నయ్య డిసైడ్ అయ్యాడు, నేను గుర్రం మీద వచ్చే సీన్లో మనం ఇంగ్లాండ్లో తెద్దాం, మంచి గుర్రంతో పాటు అది లెగ్ డిస్టిక్లో చేస్తూ ఉన్నాం. సో అలా చేస్తున్నప్పుడు మొదటి షాటే హెలికాప్టర్లో షూట్ చేస్తున్నారు టిను వర్మ, నా ఫైట్ మాస్టర్. మొదటి టేక్ అయితే బాగానే జరిగింది. రెండో టేక్ కెమెరాలో ప్రాబ్లం అవటం వల్ల మళ్ళీ రీటేక్. అందులో ఒక గుర్రం ఉంటుంది. దాన్ని చూడంగానే వేగంగా వచ్చే గుర్రం ఆగుతుంది. నేనలా వేగంగా వెళ్తున్నప్పుడు ఎదురుగా ఉన్న గుర్రం అది సరైన ప్లేస్లోనే నిలబడలేదు, అది వెళ్లకుండా ఆగిపోయింది. అది వెళ్ళి నా మోకాలికి అలా తగిలింది. ఆ తర్వాత నేను గాలి ఎగిరి వెళ్ళి పడ్డాను. ఐ బ్రోక్ మై లెగ్. సో అన్నయ్య ఉన్నారు, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అన్నయ్య ఇలాగే పట్టుకొని ఉన్నారు. నాకొక నమ్మకం కలిగింది, మా అన్నయ్య నాతోనే ఉన్నారు, నాకేం కాదని. ఆ రోజు రాత్రే లండన్ వెళ్ళి అక్కడే సర్జరీ చేయించాం. ఇప్పటికీ నా కాల్లో రాడ్డు ఉంది. తర్వాత మీరన్నారు కదా మీ పెళ్లి ఆషాఢమాసంలో జరిగిందా అని. నా పెళ్లి కూడా ఆషాఢమాసంలో జరిగుండాలి, కానీ నా కాలికి దెబ్బ తగలటం వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది. ఈ 30వ తారీఖు వస్తే నా పెళ్ళయ్యి 30 ఏళ్ళవుతుంది. ఆ తర్వాత మీ అల్లరి కూడా కొంచెం ఎక్కువైంది. అల్లరా? అంటే ఒక ఫేమస్ పాట ఉంది కదా, దునియా హసీనో కా మేలా ఔర్ మేలో మే అకేలా. అవును. ఆ పాటకి డాన్స్ చేస్తున్నప్పుడు మీరు 6 సార్లు ప్యాంటు మార్చారు. ఆ పాట కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నా లైఫ్లో ఫస్ట్ వేసిన డాన్స్ అది. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ నేను డాన్స్ చేసే అంతగా కాదు. ప్రయత్నిస్తాను, కానీ ఆ రోజుల్లో మనం ఇప్పుడు ఏసీలో కూర్చున్నాం స్టూడియోస్లో, అప్పుడంతా ఏసీలుండవు. అదేంటంటే చాలా ఫాస్ట్ స్టెప్పులు ఇచ్చేవారు చిన్ని గారు. నా నల్ల జీన్స్ వచ్చేసి చెమట్లో తడిసిపోతూ ఉండేది. అలా తడిచిపోయినప్పుడు పక్కన కూర్చున్నానంటే ఆ బాడీ సాల్ట్ అంతా తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉండేది. ఆ తర్వాత ప్రతి 10 షాట్లకి ఒకసారి నేను ఫ్యాంటు మారుస్తూ ఉండేవాణ్ణి. అది చాలా బాగుంది, నేను ఎంజాయ్ చేశాను. అది అప్పుడు అంత పాపులర్ అయింది, ఇప్పటికే అది పాపులర్గానే ఉంది. మీరు ఆ విషయం చూసారంటే డియోల్స్ అసలు డాన్స్ చేయలేరన్న విషయాన్నే మార్చేసింది. అదేంటంటే ఆడియన్స్ చెప్తూ ఉంటారు అన్నయ్య నాన్న డాన్స్ చేయటం చూసి ఎంజాయ్ చేస్తానని. ఎందుకంటే వాళ్ళు స్టెప్పులన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోరు. ఇప్పుడు ఆడియన్స్లో చూసారంటే చాలా మందికి డాన్స్ చేయటం చేత కాదు, కానీ ఎంజాయ్ చేస్తారు కదా. అలాంటిదే నేను ఎలా డాన్స్ చేశానో చూడరు, ఇదే లైఫ్లో జరుగుతోంది. అదే విధంగా నాన్న అన్నయ్య ఉన్నారు, వాళ్ళ స్టైల్ ఒక యూనిక్ స్టైల్గా మారిపోయింది. అలాగే మనీషా కొయిరాలా గారు కూడా మీరు చేసిన డాన్స్ గురించి చాలా మంది మాట్లాడారు. మీరు ఒకే చోట నుంచి డాన్స్ ఆ చేస్తారు. సమయంలో నా గాయం హీల్ అవ్వలేదు, ఇంకా నా సెకండ్ ఆపరేషన్ అప్పుడే అది జరిగింది. లోపల మోకాళ్ళ ఎముక దగ్గర అవ్వలేదని చెప్పారు. నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు నటించాలి, అది తప్పదని చెప్పారు. అప్పుడు నాకు ఆ స్టెప్ ఇచ్చారు. నన్ను చూసేవాళ్ళకి చూసిన వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదే బాబీ స్టైల్ అనుకున్నారు. అప్పుడేదో అలా జరిగిపోయింది. ఇప్పుడు కూడా మీమ్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ప్రజలు దాన్ని లైక్ చేశారు. అయితే మీరు సన్నీ గారు కలిసి ఒక సినిమాలో డాన్స్ చేశారు. డాన్స్ చేశాం కదా. అన్నయ్య వచ్చి దిల్ లగే అనే సినిమాకి డైరెక్ట్ చేశారు. అందులో దుమ్ దుమ్ లెక్క లెక్క అని ఒక పాట వస్తుంది, అందులో ఇద్దరం కలిసి డాన్స్ చేశాం. అలాగే మీ సినిమాలు ఆడలేదు కాబట్టి ఆ టైంలో మీరు చాలా ఎక్కువగా తాగేవారు. తాగిన మత్తులో మీరు ఈ ప్రపంచం నన్ను ఎవరూ సపోర్ట్ చేయలేదని ఒక మాట్లాడేవారు. సమయంలో మనం గివ్ అప్ ఇవ్వకపోతే సెలబ్రిటీకి వెళ్తాం, అది ప్రజల యొక్క ఆదరణే. నా జీవితం అయిపోయింది, నాకింత ప్రతిభ ఉన్నా కూడా అది కొన్ని విషయాల్లో అడిక్షన్ అయిపోతాం. సిగరెట్ తాగడం, మందు తాగడం. నాన్నగారికి ఎప్పుడో అలవాటు ఉంటూ ఉండేది. తాగుడు అలవాటు లేదు, కానీ ఆయన తాగటం మొదలుపెట్టారు. మందనేది ఫస్ట్ దాన్ని మనం తాగితే తర్వాత అది మనల్ని తాగుతుంది. నాకు అదే విధంగా జరిగింది, కానీ నా భార్య తనే నా జీవితానికి సపోర్ట్, తనే ఎప్పుడూ నా బ్యాక్ బోన్గా నిలబడి ఉంది. ఒక అమ్మాయి మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలదు. తన హస్బెండ్ తను ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు, తన కోపం ఎక్కువయ్యి చాలా ఇరిటేషన్. తాన్య గనక నా జీవితంలోకి రాకపోతే నేను ఇలా మీ ముందు వచ్చి నిలబడి మాట్లాడేవాని కాదు. తాన్య వచ్చి నాకు తోడుగా ఉంది, నా కుటుంబానికి సపోర్ట్గా నిలబడింది, నా ఇంటి బాధ్యతలు తీసుకుంది, ఇంకా తను పనిచేసేది కూడా.
ఇంకా నేను సంపాదించలేదని తను ఎప్పుడూ అనుకోలేదు. అరే మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని అనేది. మార్పు అనేది బయటనుంచి రాదు, మన్నుండే రావాలని చెప్పేది. అదేవిధంగా నాలోనూ ఒక గొంతు వినిపించింది. పిల్లలు తన్ను అడిగేవారు, నానెందుకు పనికి వెళ్లడం లేదు అని. నువ్వు మాత్రం ప్రతిరోజు పనికెళ్ళొస్తున్నావని అడిగేవారు. ఆ మాట విన్న తర్వాతే నేనేం చేస్తున్నా, నేను ఎలాంటి దారిలో వెళ్తున్నానని. అప్పట్నుంచి పిల్లలు మనల్ని చూసి ఎదుగుతుంటారు. ఆ తర్వాత నన్ను నేను మార్చుకొని నాకున్న శక్తితో నేను పరిగెత్తడం మొదలుపెట్టాను. మీకు ఈ విషయం కూడా బాధ కలిగించుంటుంది. ఇమ్తియాజ్ గారు మీ మిత్రుడు జబ్వీ మెట్ తీసినప్పుడు మిమ్మల్ని వదిలేసి షాహిద్ గారిని తీసుకున్నారు. ఆ కథంతా జరిగి అయిపోయింది. మేము స్నేహితులమే, కాని ఆ సమయంలో నాకు చాలా బాధేసింది. సుమారుగా చెప్పాలంటే అలాంటి సమయంలో అలాంటి సినిమానే నాకు కావాల్సొచ్చింది. నాకొచ్చి ఇమ్తియాజ్ మీద చాలా కాన్ఫిడెంట్ ఉంది. ఆ సమయంలో అభయ్తో సోచన్ అనే సినిమాని తీశారు. ఆ సమయంలో ఒక రఫ్ కట్ చూశాను. ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. తన పని చూసి నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. చాలా మంచి డైరెక్టర్, తనతో పాటు ఒక సినిమా చేయాలని అనుకున్నాను. అతనితో కలిసి ఒక సినిమా తీయాలి అని ఆలోచిస్తూ వచ్చాను. ఆ సమయంలో మనకి మార్కెట్ లేనప్పుడు ఎవరూ కూడా దీని గురించి డిస్కస్ చేయరు, ఇంకా మాట్లాడారు కూడా. ఎంత సమయం జరిగిందంటే నేను ఎంతమందిని అప్రోచ్ అయ్యానో వాళ్లే అదే ప్రొడ్యూసర్ ఒక సినిమా జరుగుతున్నప్పుడు ఇమ్తియాజ్ ఉంటే బావుంటుందని చెప్పిన అదే ప్రొడ్యూసర్ వచ్చి ఇమ్తియాజ్తో ఏ హీరోయిన్ గురించి చెప్పానో ఆ హీరోయిన్తో ముందు వద్దని చెప్పి తర్వాత ఆ సినిమాని పూర్తి చేశారు. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మనసు బాధపడుతుంది. ఆ తర్వాత అర్థమైంది జీవితంలో ఇలాంటివన్నీ జరుగుతాయి అని. అన్ని సమయాల్లో అన్నీ మనకి అనుకూలంగా ఉండవు. నేను మళ్లీ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు నేనప్పుడు అర్థం చేసుకున్నా, ఇదే నా స్ట్రెంగ్త్. నా లోపలున్న కోపం, భయం ఇదే నా స్ట్రెంగ్త్. ఇది పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి దాని గురించి ఆలోచించి ఏడవలేం కదా. ఆ అనుభవాలన్నీ నన్నొక మంచి మనిషిలా మార్చేశాయి. ఇదంతా కూడా నాకు జీవితం నేర్పించిన ఒక గుణపాఠం అనే చెప్పాలి. నేను ఎవరి మీద నేరం మోపదలుచుకోవట్లేదు, వాళ్ళు ఇలా చేశారు అని. రాజేష్ ఖన్నా గారు ఎప్పుడు సినిమాల గురించి మాట్లాడేవారు. ఇవాళ నేనున్న చోటు నిన్న ఇంకొకరు ఉన్నారు, ఇది ఒక కాలం అది ఒక కాలం అన్నారు. మీరు ప్రశ్నలు అడగాలా? అడగండి. బాబీ సార్, ఇప్పుడు మీరు తాన్యా గురించి చెప్పారు. తను మీకు సపోర్ట్గా ఉన్నిందని చెప్పారు. కానీ మీ గురించి ఒకటి చదివాము. మీ జీవితంలో ఆ కఠినమైన క్షణాలు తాన్యా మిమ్మల్ని ఖండించింది, ఇంకా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందట. నిజమేనా? నాకేదో జోక్ విన్నట్టుంది. నేనదే చెప్తున్నాను, ఆడవాళ్లు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఐ థింక్ ఒక మగవాడు బాడీని బాగా పెంచుకోవచ్చు, కానీ మనస్సు, బుద్ధిని ఆడవాళ్ళకి దేవుడు స్ట్రాంగ్గా పెట్టాడు. నా భార్య నన్ను ఒక్కరోజు కూడా వదిలిపెట్టింది లేదు. ఎప్పుడూ బెదిరిస్తూ ఉండేది, నువ్వు తాగుడు ఆపకపోతే నేను వెళ్ళిపోతానని. చాలాసార్లు అలా బెదిరించింది, కాని తను వెళ్ళింది లేదే, నేను ఆపలేదు. చాలాసార్లు అలా జరిగింది. మీకు మీ వైఫే మీ స్టైలిస్టా? నాకు చూసారంటే షాపింగ్ అనేది ఒక చెడు అలవాటు. నాకు రాత్రిపూట నిద్ర పట్టకపోతే ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటాను. నా భార్య ఉదయాన్నే అంటుంది, ఇంత బిల్లు ఎందుకొచ్చింది అని. సారీ, నేను అలా చేయనని చెప్తూ ఉంటాను. ఆ డ్రెస్నే నాకు స్టైలింగ్ చేస్తోంది. నువ్వు తిట్టినా పర్వాలేదు, నీ క్రెడిట్ అంతా నీకే అని చెప్తూ ఉంటాను. షాపింగ్ నేను చేస్తూ ఉంటాను. అదేంటంటే తను నాకు స్టైలింగ్ చేస్తుంది. నా అలవాట్లు ఎలా మారిపోయాయి అంటే, పెళ్ళై 30 ఏళ్లైంది, ఈ డ్రెస్ వేసుకో ఈ డ్రెస్ వేసుకో అని సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు వేసుకొని వచ్చిన డ్రెస్ కూడా తనే చూస్ చేసింది. తర్వాత నా పిల్లలు చెడిపోయారు. తాన్యానే వాళ్ళకి స్టైలింగ్ చేస్తోంది. నా భార్య మా ముగ్గురిని చెడగొట్టేసింది. మీ అబ్బాయి ఒకడు ఫోటోషూట్ చేస్తున్నాడనే విన్నాను. మీ ఫోటోషూట్కు వస్తుంటాడట. తనొచ్చి చాలా పెద్ద టాలెంటెడ్. తను కోవిడ్ టైంలో అందరూ లోపలున్నప్పుడు తనకి సినిమాలంటే బాగా ఇష్టం. అంటే ఎడిట్ ఎలా చేస్తారు, సినిమాలు ఎలా తీస్తారు, ఎలా ఎఫెక్ట్స్ తీస్తారు, ఎలా డబ్బింగ్ చెప్తారు, ఎలా సినిమా బయటికొస్తుంది, ఇదంతా కూడా తను చూస్తూ ఉంటాడు. ఇదంతా తనకు తానే నేర్చుకున్నాడు. తన చిన్న వయసులో తన ఫిజిక్లో తనే వర్క్ చేశాడు. అదంతా చిన్న వయసులో. తనకిప్పుడు 21 సంవత్సరాలు. ఆ తర్వాత తను డాన్సులో ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టాడు. రియల్ డాన్స్ సరిగ్గా చేయడం చెప్తూ ఉంటారు. తను డాన్సులో చాలా ట్రైన్ అప్ అయ్యాడు. యూట్యూబ్ వీడియోలు చూస్తూ చాలా కష్టపడ్డాడు తను. కాని కోవిడ్ తర్వాత తను ఫేసును దాచిపెట్టుకున్నాడు. ఎందుకో తెలీదు, మనసు లోపల ఒక భయం వస్తుంది. మాస్క్ పెట్టుకొని అలా ఉండడం, ఇదే విధంగా చాలా సంవత్సరాలు కంటిన్యూ చేశాడు. అవినాష్ గోరేకర్ నాకు మంచి మిత్రుడు.
అతనొచ్చి ఫైనల్గా నాతో ఒక విషయం చెప్పాడు. తన్ని నాతో పంపించు, నేను చూసుకుంటానని చెప్పారు. 1 సంవత్సరం అక్కడికెళ్ళి ఫోటోగ్రఫీ చేశాడు. అంతకు ముందు నుంచి తనకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. కానీ ఇప్పుడు నేను పెట్టే ఇన్‌స్టాగ్రామ్ ఫోటోగ్రఫీ అంతా కింద నేను తన పేరు రాస్తాను. తనొచ్చి ఇన్‌స్టాగ్రామ్ క్లోజ్ చేసేశాడు. తనకే ఫాలోవర్స్ వద్దట. సో అతనే చాలా ఫోటోలు తీశాడు. అయితే ఆయనకి కూడా హీరో అయ్యే అవకాశం దొరుకుతుందా? నా 2 పిల్లలు హీరోలవుతారు. ఆ, ఏం చెప్పాలి, ఈ ఇండస్ట్రీయే అటువంటిది. కొంతమంది ఆలోచిస్తారు నేను డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. ఎటువంటి ప్రొఫెషన్లో ఉన్నా వాళ్ళ మనసులో ఒకటి ఉంటూనే ఉంటుంది, నేను యాక్టర్ అవ్వగలనని. ఈ ప్రొఫెషన్ అటువంటిది. సో ఈ కుటుంబంలోనే పెరిగి పెద్దవాళ్ళయ్యారు, చాలామంది యాక్టర్లు కూడా అయ్యారు. నేను నా పెద్ద కొడుకుని ఫైనాన్స్ చదివించాను. తను ఎన్వై యూనివర్సిటీకి వెళ్ళి తను చాలా మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యాడు కూడా. నేను తర్వాత తను వెళ్ళి అమెరికాలో సెటిల్ అవుతాడని అనుకున్నాను. నేను అమెరికా వెళ్తాను, అక్కడ పెద్ద ఇల్లుంటుంది, తన పనికి వెళ్తాడు, నేను అక్కడికెళ్ళి లీవ్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా. కానీ తను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు తను యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు, కోర్సెస్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బాబీ డియోల్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఏంటో మనం చూద్దాం. హీరో ఎప్పుడు కొన్ని సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు చూసారంటే థియేటర్ల నుంచి మనం బయటకు వస్తున్నప్పుడు అది మనతో పాటే వస్తుంది. అలాంటి క్యారెక్టర్లే చూస్ చేసుకోవాలనుకున్నాను, అలాంటి క్యారెక్టర్లే చేయాలనుకున్నా. రేపిస్ట్, కరప్ట్, హత్య చేసిన హంతకుడు, అది కూడా బాబా అనే పేరుతో. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఇవాళ మనం కేసు నడుపుతున్నది బాబీ డియోల్ గారి మీద. ఆప్కే అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ బాబీ డియోల్ గారి మీదన ఆరోపణ. ఈయన కుటుంబ పారంపర్యాన్ని పడగొట్టేశారు. మీ కుటుంబంలోని పారంపర్యం ఏంటంటే ధర్మేంద్ర గారు ఎప్పుడు కూడా విలన్ గా నటించలేదు, నెగటివ్ రోల్ చేయలేదు. సన్నీ ఒక్కసారి కూడా నెగటివ్ రోల్ చేయలేదు. కానీ మీరు విలన్ అయిపోయారు, నెగటివ్ రోల్స్ చేస్తున్నారు, బాబా నిరోలా లాగా. జప్నాం. అదేంటంటే నా కష్టమైన రోజుల నుంచి బయటకొచ్చినప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ నాకు బాగా హెల్ప్ చేసింది. నాకు మాత్రమే కాదు, చాలామంది నటులకి, టెక్నీషియన్స్కి బాగా హెల్ప్ చేసింది. ఆ సమయంలోనే నిర్ణయించుకున్నాను, చాలా సినిమాలు కూడా చూశాను. హీరోలాగే ఉంటాడు, కానీ సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు చూశారంటే థియేటర్ నుంచి బయటికి వస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ మనతోనే వస్తున్నట్టు. అలాంటి క్యారెక్టర్లే నేను చేయాలనుకున్నా, అదే నటించాలనుకున్నా. రేపిస్ట్, కరప్ట్, హత్య చేసిన హంతకుడు, అది కూడా బాబా అనే పేరుతో. లేదు, ఆ విధంగా ఆలోచించి ఎప్పుడే నటించలేదు. నేను ప్రకాష్ గారిని చూసినప్పుడు, ఆ కథ విన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ రోల్ ఇస్తారనుకున్నా, దర్శన్ ప్లే చేసే రోల్. ఆ తర్వాత ఆ కథ పూర్తిగా విన్నప్పుడు చెప్పాను, ఆ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మీరే కదా ఆ బాబా రోల్ చేస్తున్నారే అని. నేనలా అనలేదు, నేనలా ఊహించుకోలేదని చెప్పాను. అదేంటంటే మనకే పని లేనప్పుడు, అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు, అంత మంచి రోల్ దొరికినప్పుడు, మనం కంఫర్ట్ జోన్కి బయటున్నామంటే అప్పుడు నేనది చేస్తానని చెప్పాను. అది మనకి ఒక ఛాలెంజ్లా ఉంటుంది. అది సినిమాలు చూశారంటే నటులు నటించినప్పుడు మనం ఎవరిని మర్డర్ చేయడం లేదు, తప్పుగా నడుచుకోవడం లేదు, జస్ట్ మనం పర్ఫార్మెన్స్ చేస్తాం. కానీ ప్రజలు మీ మీద ఆరోపణలు మోపారు, మీరు బాబా ఇంకా ఆశ్రమాలను పేరుని చెడగొట్టారు అని. పేరు చెడగొట్టానా? అందువల్లే టైటిల్ కూడా చేంజ్ చేశారు. ముందు ఆశ్రమంగా ఉంది, తర్వాత బద్నాం ఆశ్రమంగా మార్చేశారు. ఒకవేళ ఇందువల్లే మార్చేశారనుకుంటా. అదే విధంగా కొంతమంది ఏమన్నారంటే బాబా రామ్ రహీం గారి జీవితాన్ని తీసుకునే ఇది చేశారు అని. ఆశ్రమం ఆయన్ని మనసులో పెట్టుకునే తీశారట. యాక్చువల్లీగా ఏ బాబా లైఫ్ స్టైల్ని నేను ఫాలో అవ్వలేదు. మన సొసైటీలో జరిగేది చూస్తుంటే సినిమాలు దీన్నే రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. మన సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారని దాన్ని బట్టే. దాని బాధ ఫీలింగ్ తెలిసినప్పుడే ఆ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది, మంచి విషయాల గురించి తెలుస్తుంది. అందుకని ఆ షో అంత పెద్ద హిట్ అయ్యింది. ఏందంటే చిన్న చిన్న గ్రామాలలో, ఊరల్లో అలాంటి బాబాలు ఉన్నారు.
అలాగే మంచివాళ్ళు ఉన్నారు, అలాగే చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు తెలియకుండా ఎంతమంది లైఫ్ని నాశనం చేస్తున్నారు. మీరు ఏ చెడ్డ బాబాని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ రోల్ చేశారు? నేనొచ్చి యాక్చువల్గా యూట్యూబ్లో ఎక్కువగా చూడను. ఎవరు ఏం చేస్తున్నారో అసలు పట్టించుకోను. ఇలాంటి విషయాలకు దూరంగానే ఉంటాను. మన ప్రపంచం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. అది ఎక్కడికెళ్ళి ఆగుతుందో కూడా తెలియదు. ఒక విచిత్రమైన లోకంలోకి వెళ్ళి ఆగుతుంది. దీనికి ముందు మనుషుల్లో ఒక డెప్త్ ఉంటుంది. ఆ పట్టుదల, నమ్మకం లేకుండా పోతుంది ఇప్పుడు. అందుకని ఇలాంటి విషయాలకి నేను చాలా దూరంగానే ఉంటాను ఎప్పుడు. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా వేరే ప్రపంచం. నేను అలాంటివేవి ఫాలో అవ్వలేదు. నాకిప్పుడు గుర్తొస్తుంది, ప్రకాష్ జీ గారిని కలిసినప్పుడు ఆయన ఒక విషయం నాతో చెప్పారు. నేరుగా నాతోనే చెప్పారు, నువ్వు ఏ వీడియో చూడకు, ఇంకా ఏ బాబా వీడియో చూడకు అని. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడేటప్పుడు ప్రజలు వింటారు అని. నేనదే మైండ్లో పెట్టుకున్నాను. మీరేదైనా తప్పు చేస్తున్నామేమోనని అనిపించిందా? ఎందుకంటే ఈ రోల్ చేస్తున్నట్టు మీ నాన్నగారికి చెప్పలేదు. లేదు, ఆఖరికి మీ నేనేంటంటే- అన్నయ్య కూడా మీరు ఈ రోల్ చేస్తున్నట్టు మీరు చెప్పలేదు. మొదట్లోనే చెప్పారు మీ కుటుంబం కళాచారాన్ని నాశనం చేశారు అని. అదంతా నిజమే. మా అన్నయ్యని, నాన్నని అలాగే ప్రజలు అంగీకరించారు. వాళ్ళెప్పుడూ నెగిటివ్గా నటించరు. ఒక్కసారి మాత్రమే నాన్న నెగిటివ్ రోల్ చేశారు. ఆ రోల్ చేసిన తర్వాత నాన్నకి మంచి పేరొచ్చింది, కానీ అది ఒక్కసారే. కానీ యాజ్ ఎ యాక్టర్ నాకు అది ఇష్టమే ఉండదు, అది ఫాలో అవ్వడానికి. ఎందుకంటే అది నాకు ఇష్టం ఉండదు. అందుకని నేనొక యాక్టర్గా నోటీస్ అవ్వాలనే అనుకున్నాను. నేనొక యాక్టర్గా మనకి విన్నింగ్స్ వచ్చిందంటే అది కంటిన్యూస్గా అలాగే వెళుతూ ఉండాలనుకుంటాను. నాకు తెలుసు, నేను నాన్నతో గాని, అమ్మతో గాని, అన్నయ్యతో గాని చెప్పితే ఇలాంటి ఒక షోలో నటిస్తున్నానని వాళ్ళతో చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోరు. అది వదిలేయండి. రాత్రి 2 గంటలకి సల్మాన్ నాకు ఫోన్ చేశాడు. బాబీ, నువ్విలాంటి షో చేస్తున్నావా అని. నేనెప్పుడు తన్ని ప్రేమగా మాము అని పిలుస్తాను. లేదు మామూ, అలాంటిదేమీ లేదు మామూ, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, మామూలు ఒక చిన్న కథ లాంటిదే అని. అలాగా, సరే ఓకే అని అన్నారు. అలాగే అందరూ నన్ను ఆ షోని ధరంజీ గారు చూసినప్పుడు మీ చెవులు గిల్లారా? లేదు, యాక్చువల్గా నాన్నగారు ఏది కూడా చూడరు. మామూలుగా కొత్తగా వచ్చే సినిమాలన్నీ కూడా. కానీ ఆయనకు ఫోన్ రావడం మొదలైంది. మా అమ్మకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసేవారు. నీ చిన్న కొడుకు ఆశ్రమం సిరీస్ చూస్తున్నాం, చాలా బాగా నటిస్తున్నారు. ఏంటి, బాగా నటించానా? సో మా నాన్నగారికి తెలిసినవారు, వాళ్ళ మిత్రులు తనతో చెప్పారు ఏంటంటే, నీ కొడుకు ఆశ్రమం అనే సిరీస్లో చాలా బాగా నటించాడు అని. ఆ తర్వాత మా బ్రదర్కి, రిలేషన్స్కి మీ తమ్ముడు చాలా బాగా నటిస్తున్నాడు అని. బాబీ నంబర్ ఇవ్వండి, బాబీకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి అని. అది విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఒక యాక్టర్గా ఒక ఇండివిజువాలిటీ కావాలి. మనకంటూ ఒక స్టైల్ ఉండాలి, ఇండివిజువాలిటీ ఉండాలి. ఎందుకంటే మేమందరం ఒక కుటుంబంలో ఉన్నాం. నాన్నొక సూపర్ స్టార్, ఆయనొక లెజెండ్. అన్నయ్యొక సూపర్ స్టార్. ఆ బాధ్యత నా మీద కూడా ఉంటోంది. ప్రజలు కూడా బాబీ అదే రోల్ నటిస్తారని అనుకుంటారు. నిజంగా నేను లక్కీ. ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల డిఫరెంట్ రోల్స్ చేశాను. అప్పుడే క్లాస్ ఆఫ్ 83 చేశాను. ఆ తర్వాత ఆశ్రమం చేశాను, లవ్ హాస్టల్ చేశాను. ఆ లవ్ హాస్టల్లో కూడా నెగిటివ్ రోల్ చేశాను. ఇంకా బెట్స్ ఆఫ్ బాలీవుడ్ చేశాను. అది చాలా పెద్ద హిట్ అయింది. సో సల్మాన్ ఖాన్ గారు మీ వెల్ విషర్. మీరు ఈ రోల్లో యాక్ట్ చేసిన తర్వాత ఆయన ఏమన్నారు? ఆయన చాలా సంతోషపడ్డారు. నిజంగా ఆయనకి చాలా ప్రేమ ఎక్కువ. సల్మాన్ తనకెప్పుడూ ఇవ్వాలనే కోరికగా ఉంటుంది. తనది చాలా పెద్ద మనసు. ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అందుకనే తను ఎప్పుడూ నాలాగే ఉన్నామంటారు. ఇద్దరికీ సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయంటారు. అందుకని నేను ఎప్పుడు ఒకటే చెప్తాను. రేస్ 3 కాల్ వచ్చినప్పుడు, దానికి ముందు సిసిఎల్ క్రికెట్ జరిగినప్పుడు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్, అప్పుడు గెడ్డం బాగా పెంచాను ఒక ప్రాజెక్ట్ చేయడం కోసం. నేను ట్రై చేశాను, కానీ అది సరిగా వర్కౌట్ అవ్వలేదు. అప్పుడే సల్మాన్ చూశారు, ఎందుకిలా గెడ్డం పెంచావు, షేవ్ చేస్తే బాగా అందంగా ఉంటావన్నాడు. కాదు, లేదు మామూ, నేనొక సినిమా చేస్తున్నానని చెప్పాను. ఆ ప్రయత్నంలోనే ఇది. ఇలా చూడు బాబీ, నా కెరియర్ సరిగ్గా లేనప్పుడు నేను సంజయ్ దత్ భుజం మీద ఎక్కాను, ఆ తర్వాత మిన్నా భుజం మీద ఎక్కాను. అప్పుడు నేను చెప్పాను, నేను నీ భుజాల మీద ఎక్కుతానన్నాను. అతను ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాడు. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన నాకు ఫోన్ చేశారు, బాబీ నువ్వు షర్ట్ తీస్తావా, నేను ఏదైనా చేస్తానని చెప్పాను. అప్పుడే నాకు రేస్ 3 వచ్చింది. రేస్ 3 వల్ల చాలా బెనిఫిట్లొచ్చాయి. అదేంటంటే, సల్మాన్ ఈజ్ ద సూపర్ ఆఫ్ ద మాస్.
అందరికీ ఆయనంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు కూడా చాలా చూశాను. తన సినిమాలో నాకు అవకాశం వచ్చింది. బాబీ దియోల్ని తెలియని వాళ్ళకు కూడా బాబీ దియోల్ గురించి తెలిసింది. అది నాకు చాలా సహాయపడింది. మీరు చెప్పింది నిజమే. సల్మాన్ గారి మనసు చాలా పెద్దది. ఆయన ఎప్పుడూ కూడా మిగతా వాళ్ళకి సాయం చేయాలని అనుకుంటారు. కానీ గడ్డం వల్ల ఆయనకు ఒక ప్రాబ్లం ఉండేది. అలాగే మీ మమ్మీ కూడా గడ్డం వల్ల ఒక ప్రాబ్లం ఉంది. అవును, మా అమ్మగారికి నచ్చదు. ఎందుకు నువ్వు ఇలా తెల్లగడ్డం పెంచుకున్నావు, కలర్ వేసుకోవచ్చుగా అంటారు. నువ్వు అందరికంటే చిన్నవాడివి, అందుకని కలర్ వేసుకో అంటారు. నేను అమ్మతో అర్థమయ్యే విధంగా చెప్తూనే ఉంటాను, క్యారెక్టర్ అలా ఉంది, అలాగే చేయాలి అని. కానీ మీరు బాబీ నిరాలా లాగా ఒక నెగటివ్ రోల్ చేశారు. అందులో చాలా మంది మెచ్చుకున్నారు. అందుకే మీకు సినిమాల్లో కూడా చాలా నెగటివ్ రోల్స్ వస్తున్నాయా? అనిమల్ సినిమాలో కూడా. యాక్చువల్గా యానిమల్ సినిమాలో అదొక నెగటివ్ రోల్గానే నాకు అనిపించలేదు. ఎందుకంటే అదొక గ్రే క్యారెక్టర్ లాగా. అదేంటంటే తన జీవితంలో అన్నీ కూడా వాళ్ళ తాతయ్య ఆత్మహత్య చేసుకోవటం చూసి చాలా విషయాలు జరుగుంటాయి. పెద్ద కుటుంబం, ఏమీ లేకుండా పోవడం, దాని ద్వారా కోపం వస్తూ ఉంటుంది. అందువల్ల రివెంజ్ తీసుకోవాలనుకుంటారు. ఆ విధంగానే నా క్యారెక్టర్ ఉంది. కానీ మీరు విజువల్గా చూశారంటే రణ్వీర్ నేను తలపడుతున్నప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలని మిగతా వాళ్ళకి అనిపించదు. కానీ ఇద్దరి కథ కూడా ఒకే విధంగా ఉంటుంది. అండ్ అది నేను చాలా లక్కీ. ఆ సీసీఆర్ వల్లే అది నాకు లభించింది. నేనప్పుడు గెడ్డం పెంచారు కదా, అప్పుడు సందీప్ రెడ్డి వంగ నన్ను కలవడానికి వచ్చాడు. అప్పుడు నేను తనకి ఫోటోగ్రఫీ చూపిస్తాను, చూడండి ఇది సీసీఎల్ టైంలో తీసింది, గెడ్డం ఉంది, నాకు ఇలాంటి లుక్కే కావాలని చెప్పారు. అప్పుడు ఆ గెడ్డం వల్లే నాకు అవకాశం వచ్చింది. రణ్వీర్కి కోపం రాలేదా? మీరు ఆయన్ని కొడుతున్నారు, తోస్తున్నారు, ఆ తర్వాత సిగరెట్ వెలిగిస్తున్నారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే నాకు ఇద్దరు ఫేవరెట్ యాక్టర్లున్నారు. ఒకటి రణ్వీర్, ఇంకోటి ఆలియా. అండ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను సందీప్తో పనిచేస్తున్నందుకు. దాంతోపాటు రణ్వీర్ కూడా ఉన్నాడు. అతను చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. అతను పెద్ద స్టార్ అయినా కూడా సెట్లో ఉంటే మనకు అసలు తెలియనే తెలియదు. అందరితో కలిసి మాట్లాడతారు, అన్ని విషయాలు తెలుసుకుంటారు. మిగతా యాక్టర్లైతే మీరు చెప్పినట్టు నేను ఆయన కొడుతున్నప్పుడు ఆ సమయంలో ఆన్ ది స్పాట్ సందీప్ డిసైడ్ చేశాడు, బాబీ వచ్చి పంచ్ చేసి తన మీద పడుకొని సిగరెట్ కాల్చాలి. వేరే యాక్టర్ అయితే దానికి ఒప్పుకోరు. తన లోపల కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది యాజ్ అన్ యాక్టర్. ఆ సినిమాకి అది ముఖ్యమని ఒక డైరెక్టర్ అనుకుంటే దాన్ని అసలు మర్చిపోరు. అది ఆన్ ది స్పాటే జరిగింది. నా ఫేవరెట్ యాక్టర్ రణ్బీర్ కపూర్ ఇంకా ఆలియా ఎక్కువ శాతం మేం కలుసుకోము. చిన్న వయసు నుంచే తను చూస్తూ ఉన్నా. ఆలియా గారి గురించి కూడా నేను సోషల్ మీడియాలో చూశాను. ఆల్ఫా సినిమాలో మీకు ఆవిడకి ఏదో వాదన జరిగిందట. అవును, నాకు కూడా ఎవరో ఒక వీడియోని పంపించారు, స్నాప్షాట్. ఆ విషయం గురించి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఏమీ లేని విషయాన్ని ఎంత పెద్ద చేస్తున్నారని అడిగాను. అదేంటంటే ఆల్ఫా మూవీలో చూసారంటే నేను అగైన్ నేను రణ్బీర్తో చాలా మూవీస్ చేశాను. ఇంకో సినిమా కూడా ఆలియాతో. ఏం జరుగుతుందనుకున్నాను. ఇద్దరు ఫేవరెట్ యాక్టర్స్, ఇద్దరితోనూ పనిచేసే అవకాశం దొరికింది. సో ఇట్ వాజ్ వెరీ నైస్. వాళ్ళు చాలా మంచి యాక్టర్స్, చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు, బాగా హార్డ్ వర్క్ చేస్తారు. ఫైట్ సీక్వెన్సెస్ కి మిగతా అన్నిటికీ వాళ్ళు చాలా ప్రిపేర్ గా ఉంటారు. నాకు అసలు అర్థం కాదు ఎవరు ఈ విధంగా రాశారు అని. అది మాత్రమే కాకుండా ఇంకో విషయం కూడా రాశారు, బాబీ ఎక్కువ కోపట్టం వల్ల ఆదిత్య చోప్రా ఇంకో మూవీ ఆఫర్ చేశాడని. అదేంటంటే ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి అదంతా అబద్ధమని ప్రూవ్ చేయలేను. నేను చాలా లక్కీ. ఇక్కడే మీరు క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ కూడా ఇక్కడే చెప్పేశాను. అదేంటంటే ఇన్స్టా వల్ల ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వస్తోంది. అందులో 90% కథలు వచ్చి అందులో మొత్తం అంతా నిజం ఉండదు, ఏదో కొంచెం మాత్రమే, మిగతాదంతా అబద్ధమే. అది అలాగే జరుగుతుంది, అందరూ కూడా అది నమ్ముతారు. కానీ ఇది నిజమేనా? అనిమల్లో మీరు నటించిన తర్వాత మృగాల మీద మీకు ప్రేమ పెరిగి మీ సినిమా పేరు బందర్ అని పెట్టారా? That was a good one. Rajit sir, that was a good one. అదేంటంటే ఆ సినిమా చేస్తున్నప్పుడు అప్పుడు నిఖిలే ప్రొడ్యూసర్, నిఖిల్ త్రివేది. అతను పాత పాట వెతికాడు. ఆ లిరిక్ బాగా పాపులర్ అయింది, కమాన్ బేబీ దిల్ కిస్కో దేగి. నాకు చాలా బాగా నచ్చింది, దీన్ని టైటిల్ గా పెట్టండి, కామన్ బేబీ దిల్ కిస్కో దేగి అని. మేం సెట్లో ఎప్పుడు ఎలాగే అలర్ట్ చేస్తూ ఉంటాం. ఆ బందర్ అనే టైటిల్ సినిమాకి బాగా సెట్ అయింది. అదేంటంటే కథొచ్చి ట్రూ స్టోరీ. అది చిన్న వయసులో యానిమల్స్ దగ్గర చాలా క్రూరంగా నడుచుకుంటారు, కోతుల్ని తీసుకొని వెళుతూ ఉంటారు, ఇంకా డమరకం కొట్టి ఆటాడిస్తూ ఉంటారు.
అది ఆ కోతిని పెంచేవాళ్ళు. ఆ కథలాగే మనుషుల జీవితాల్లో కూడా అలా జరుగుతుంది. అదేంటంటే లైఫ్ అలా ఉంది, ఇరుక్కొని అలా ఆడుతున్నాడు. అది బాగా ఛాలెంజింగ్గా ఉంది. అది ఇప్పటి వరకు నేను నటించిన క్యారెక్టర్లన్నీ చాలా అందంగా ఉంటాయి. అలా నటించి మన కటేషనే మారుతూ వస్తుంది. అలాంటి సమయంలో ఒక రియల్ క్యారెక్టర్ నటించాలని వస్తే అదేంటంటే నార్మల్గా మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను. అది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇది నెగటివ్ రోలా? ఇందులో మీరు విల్లనా? లేదు, అలా ఏమీ లేదు. ప్రోమో వచ్చి చూసేవాళ్ళని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. లేదు, మిమ్మల్ని విలన్గా చూసి అలవాటైపోయింది. కానీ ఇప్పుడు కొంచెం నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను కూడా కొన్ని పాజిటివ్ రోల్స్ చేద్దామని. కానీ మన ఇండస్ట్రీలో ఒకసారి ఇమేజ్ క్రియేట్ అయిందంటే ఆ రోల్ని మళ్ళీ ఇస్తూ ఉంటారు. అలాగే చూడాలనుకుంటారు. ప్రజలు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారో మనం విందాం. మేము సోషల్ మీడియాలో మీకు సంబంధించిన మీమ్స్ చూశాము. చాలా వైరల్ అయింది. లార్డ్ బాబీ, డీజే బాబీ. ఈ కథ ఎలా ప్రారంభమైందని చెప్పగలరా? మొదట్లో నేను కూడా ట్రోలర్స్కి గురయ్యాను. ఎందుకంటే మాకు పనిలేనప్పుడు ఈవెంట్స్కి పిలిచేవాళ్ళు. దానివల్ల నాకు కొంచెం డబ్బులు వస్తూ ఉంటాయి. ఓకే, అప్పుడు ఢిల్లీలో ఒక ఈవెంట్ వచ్చింది. అక్కడ లైట్ క్లబ్ ఉంది. నేను అక్కడికి ఒకసారి వెళ్ళాను. గన్సులు వెనక నిలబడమని చెప్పారు. మ్యూజిక్ ప్లే చేస్తానమ్మనే ప్రజలు అనుకుంటారు. ఆ తర్వాత ముందుకు రమ్మని చెప్పారు. నేను ఆ విధంగానే వెళ్ళాను ముందుకి. అండ్ ఆబ్వియస్లీ నేను బాబీ డియోల్. నేను నటించిన సినిమా పాటలే వేస్తారు. ప్రజలు వచ్చిన నేను నటించిన పాటలే కదా వినాలనుకుంటారు. నేను నిజంగా ఏమీ డీజే కాదు. నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నా మీద ప్రేమని ఎంత పెంచుకున్నారు. నా ఫ్యామిలీ మీద చాలా ప్రేమని పెంచుకున్నారు. వాళ్ళు ఈ ట్రోల్స్ విషయంలో మాకు చాలా సపోర్ట్గా నిలబడ్డారు. అందరికీ ఒక విషయం అర్థమయ్యేలా చేశారు. బాబీ అనే వ్యక్తి నిజంగా ఎవరో. ఆ తర్వాత నన్ను లార్డుగా అనుకున్నారు. తర్వాత నేను చాలా బ్లెస్డ్. నాన్న వల్లే నాకింత పేరు లభించింది. ఇంకా నాకు చాలా సంతోషంగా అనిపించింది. పీపుల్ నన్ను లార్డ్ అని పిలుస్తారని ఒక్కరోజు కూడా అనుకోలేదు నేను. సో పూర్తిగా అది ప్రేమే, ఇంకా రెస్పెక్ట్. అండ్ నేనేం చెప్పాలి, నేను చాలా బ్లెస్డ్. ఇంకేమైనా అడుగుతారా? అనిమల్ సినిమాలో మీ ఫేమస్ డాన్స్ స్టెప్ ఒకటుంది కదా, జమాల్ గుడు ఆ సాంగులో. ఇప్పుడు ఆ పాటను అన్ని పెళ్లిళ్లలో వేస్తున్నారు. ఎవరో ఒకరు తలపై గ్లాస్ పెట్టుకుని డాన్స్ ఆడుతూ ఉంటారు. సార్, మీరు ఆ పాటకు ఒకసారి డాన్స్ ఆడగలరా మాకోసం ప్లీజ్? నేను మీకు ఎలా చెప్పాలి? నిజం చెప్తున్నాను. ఆ డాన్స్ స్టెప్ నాకు ఎలా వచ్చిందంటే, అదేంటంటే నాకొక సీక్వెన్స్ ఉంది. నాకు పెళ్ళైనట్టుగా చాలా సంతోషంగా ఉన్నాను. మ్యూజిక్ ప్లే అవుతుంది. అప్పుడు నేను డాన్స్ చేశాను. సందీప్ ఏమీ కొరియోగ్రాఫర్ని తీసుకురాలేదు. నువ్వే డాన్స్ చేయి బాబీ అన్నారు. ఇలా చూడు, నాకు కొరియోగ్రాఫర్ లేకుండా డాన్స్ చేయటం రాదని చెప్పాను. అప్పుడు నేను డాన్స్ చేయటం మొదలుపెట్టిన తర్వాత తను కట్ చేసి నువ్వు బాబీ డియోల్ లాగానే ఉన్నావన్నారు. ఇంకే ఎలా ఉంటాను? సో సూరసస్ దేవా నా బ్రదర్ క్యారెక్టర్లో నటించాను అతను. సో నువ్వు డాన్స్ చేసి చూపించు, నువ్వు ఎలా చేస్తావో చూస్తానన్నాను. సో ఇతని స్టైల్ డిఫరెంట్గా ఉంది, తను ఫాలో అవుతానని చెప్పాను. అప్పుడు నా చేతిలో ఒక గ్లాస్ ఉంది ఆ షాట్లో. అప్పుడు నాకు అనిపించింది, వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ఎప్పుడైతే పంజాబ్ వెళ్తానో సమ్మర్ హాలిడేస్లో, వింటర్ హాలిడేస్లో, నాన్నక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఆయనతో కలిసి తాగుతూ ఉంటారు. అక్కడ తాగిన వాళ్ళందరూ మగవాళ్లంతా కూడా ఆల్ఫాలాగా మారిపోతూ ఉంటారు. తల మీద బాటిల్ పెట్టుకుంటారు, గ్లాస్ పెట్టుకుంటారు. అదేవిధంగా గ్లాస్ తల మీద పెట్టుకుంటే ఎలా ఉంటా అనుకున్నాను. అప్పుడు నాకేం తెలుసు అది ఇంత పాపులర్ అవుతుందని. సందీప్కి అది బాగా నచ్చి దాన్ని అలాగే షూట్ చేశారు. ఆ తర్వాత అది చూశారంటే అది చాలా బాగా వైరల్ అయింది. నేను బయటికి వెళ్ళానంటే చిన్నపిల్లలు కూడా నన్ను గుర్తుపెట్టారు. నేను నటించిన అడల్ట్ క్యారెక్టర్ చిన్నపిల్లలకి ఎలా గుర్తుందనుకున్నా. ఆ తర్వాతే నాకు తెలిసింది వాళ్ళు రీల్స్లో చూశారని. అందుకనే అంత పాపులర్ అయ్యాను. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. చిన్నపిల్లలు కూడా గుర్తుపడుతున్నారు. అయితే పిల్లలు బందర్ సినిమాకి వెళతారని ఆశిస్తున్నాం. లేదు, అది అడల్ట్ మూవీయే. ఇంకా అది సెన్సార్లో ఉంది. పని జరుగుతూ ఉంది. అడల్ట్ లాంటిదే, ఎందుకంటే సబ్జెక్ట్ అలా ఉంది. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఛాలెంజింగ్. అది ఆ సినిమా చేస్తున్నప్పుడు 12 గంటలు 13 గంటలు ఎప్పుడు పని చేస్తూనే ఉండేవాళ్ళం. 24-27 రోజుల్లో సినిమా అయిపోయింది. నాకు తెలిసినంత వరకు అదొక యాక్టింగ్ వర్క్షాప్ లానే అనిపించింది అనురాగ్తో పాటు. ఆ సినిమాలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎలా మనలో డాప్ చేయాలి, యాజ్ అన్ యాక్టర్ ఎలా ఎమోషన్స్ని బయటికి తీసుకురావాలి. నా ముందు అంతమంది యాక్టర్స్ ఉన్నారు, మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ ఎనర్జీతో నా ఎనర్జీ కూడా ఇంప్రూవ్ అయింది.
నేను బాగా నేర్చుకున్నాను. అది మంచి ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే నా సిగ్గునంతా బయటే వదిలేశాను. సిగ్గులేనట్టుగా. ఎందుకంటే యాక్టర్ అలానే ఉండాలి. దేన్ని చూసి సిగ్గుపడకూడదు. ఈ సినిమాకి అది చాలా హెల్ప్ఫుల్ అయింది. అందుకని నేను చాలా కష్టపడ్డాను. నాకు వీలైనంత బెస్ట్గా ఇచ్చాను. నాది అలాగే ఇక్కడున్న వాళ్ళందరి ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి. మీరు చేసే ఈ సినిమా విజయం సాధించాలి. మీరు మళ్ళీ ఒక హిట్ ఇవ్వాలి పాజిటివ్ రోల్లో. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో బాబీ డియోల్ గారి మీదన ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతాయి. నేను మీ సెంటిమెంట్ని అర్థం చేసుకోగలను. అది ప్రపంచం కూడా అర్థం చేసుకుంటుంది. ఇలాంటి ఒక అన్నయ్య దొరకటం ప్రపంచంలో చాలా అరుదనే నేను అంటాను. అదేంటంటే వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు నడుపుతున్నది బాబీ డియోల్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ బాబీ డియోల్ గారి మీదన ఆరోపణ. ఈయన హీరోయిన్స్ ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే సూపర్గా అనిపిస్తుంది. మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టేవారిలా అనిపించట్లేదు. కానీ మొదటి సినిమా నుంచి అందులో ట్వింకిల్ ఖన్నా గారు మీతో యాక్ట్ చేశారు. ఆవిడతో మీరు చిన్న చిన్న విషయాలకి గొడవ పడేవారు. అవును, ఆ వయసులో మేము చిన్నవాళ్ళం. సారీ నాకు చిన్న వయసు నుంచే స్టమక్ ప్రాబ్లం ఉంది. ఎప్పుడూ నా కడుపు గురించే మాట్లాడతాను. ఈరోజు ఇలా అయింది, అలా అయింది, సరిగా రాలేదు అని. ఈ తర్వాత రావచ్చు అలా చెప్తే వాళ్ళ కోపం వస్తుంది. తర్వాత ఆ దాని విషయం గురించే మీద కదా మాట్లాడతాను. పార్టీ క్లీన్ చేసే విషయం మాట్లాడితే కోపం వస్తుంది. అరే మీరు ఆలోచించి చూడండి. అది ఏంటంటే అది టెన్షన్గా ఉంటుంది. ఉదయాన్నే అది సరిగా రాలేదంటే రోజంతా కూడా చాలా చిరాగ్గా అనిపిస్తోంది. వాళ్ళు మొదటిసారి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఇంటర్వ్యూలో నేరుగా చెప్పేశారు, బాబీకి ఇలాంటి సమస్య ఒకటి ఉందని. నేను ఫోన్ చేసి అడిగాను, ఇదంతా ఎందుకు ఇంటర్వ్యూలో చెప్పారని. అప్పుడు 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 మాకు చాలా చిన్న వయసు. చాలా సంవత్సరాల తర్వాత మీరు క్రూజ్లో షూట్ చేశారు. అప్పుడు ఒక న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ట్వింకిల్తో కలిసి బాబీ సన్బాత్ చేస్తున్నారు అని. అదేంటంటే తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో ఏమో, ఎలా రాస్తారో తెలియదు. అలా ఎప్పుడు కూడా జరగలేదు. అక్షయ్ గారికి కోపం వచ్చిందట. లేదు 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 ఇలా ఎప్పుడు కూడా జరగలేదు. ఈ గాసిప్స్లన్నీ అబద్ధం. బిచ్చు సినిమా షూటింగ్ అప్పుడు మీరు రాణి గారిని 1.5 అడుగును పిలిచేవారట. రాణి నాకు చాలా మంచి ఫ్రెండు. మా స్నేహం విచ్చు మూవీ నుంచే స్టార్ట్ అయ్యింది. మేము ఒక సాంగ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు నీళ్లలో ఒక రాఫ్ట్ మీద ఉన్నాం. గాలి బాగా వీసింది. అప్పుడు రాణి నాతో ఎలా ఉంది, నేనెలా తిరగగానే గాలి నా ముఖం మీద వీస్తుంది, జుట్టు ఎలా ఎగురుతుంది అని. నా ఫేస్ మీద జుట్టు ఎలా వచ్చింది. నేనన్నాను, సరే ఇది వద్దు, ఇద్దరు సైడ్లోనే నిలబడదాం, అప్పుడే ఇద్దరు జుట్టు ఒకవైపు వెళ్తుందన్నాను. తను అది ఒప్పుకోలేదు, నేను ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య గొడవైంది. ఒక్కసారే గొడవ పడ్డాం. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అప్పటినుంచి వాళ్ళమ్మా నాన్న షూటింగ్ స్పాట్కి వస్తారు. ఇంట్లో నుంచి వంట చేసుకుని చేపలు కూడా తీసుకొచ్చేవారు. వాళ్ళు బెంగాలీస్. వంట చాలా బాగుంటుంది. తనతో నటించడం చాలా బాగుంది. ఇంకా 2 సినిమాలు చేశాం. బాదల్, బిచ్చు 2 కూడా సూపర్ హిట్. ఇంకా సీజ్ వండర్ఫుల్ పర్సన్. ప్రీటీ జింటా అని మీరు ప్రీతం సింగ్ అని పిలిచేవారు. నేను తన్ని ప్రీతం సింగ్ అనే పిలుస్తాను, ఎందుకంటే తనతో సోల్జర్ చేశాను. యాక్చువల్గా ప్రీతి నాకు ముందు నుంచే తెలుసు, ఎందుకంటే నేను చాలా పార్టీస్కి వెళ్తాను. నా సినిమా రిలీజ్ అవునందువల్ల నేను రాత్రంతా తిరుగుతూనే ఉంటాను. నాన్నగారి వ్యాన్ తీసుకొని, నాన్నగారు అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే నాన్నగారి వ్యాన్ తీసుకొని తిరుగుతూ ఉంటాను. ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాను. ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. ప్రీతి వాళ్ళ ఫ్రెండ్ ఉంది. అదే విధంగానే మేము కలిసాం. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో రాశారు నా పేరు ప్రీతం సింగ్ కాదని. నెట్లో అయితే తన పేరు ప్రీతం సింగ్ అని వచ్చింది. దాన్ని చూసి నేను బాగా నవ్వుకున్నాను. సీజ్ ఆల్సో వండర్ఫుల్. నేను వాళ్ళ కోసం చాలా సంతోషపడతాను. ఇప్పుడు అమ్మలయ్యారు, 2 పిల్లలున్నారు. కొన్ని రోజుల ముందే నేను తాన్యా వాళ్ళింటికి డిన్నర్కి వెళ్ళాం. దట్స్ నైస్ టు సీ హర్. మీ ఇంకొక కో స్టార్, అప్పుడు ఆవిడ పెద్ద హీరోయిన్ మనీషా కొయిరాలా గుప్ సినిమాలో నటించేటప్పుడు మీరు ఆవిడతో ఇంటిమేట్ సీన్ చేయడానికి నిరాకరించారట. యాక్చువల్లీ అలాంటిదేమీ జరగలేదు. ఆవిడ నోరు కంపు కొడుతుందన్నారట.
తను నాకు గుర్తుంది. కొడైకెనాల్ షూటింగ్లో ఉన్నాం. అక్కడ చాలా చలిగా ఉంది. అక్కడికి వెళ్తున్నప్పుడు గుగ్గిళ్ళు, వేడిగా అందులో ఉల్లిపాయలు, అవి చాలా టేస్టీగా ఉంటాయి. తను ఎంతో ఇష్టంగా తింటూ ఉంది. ఆ సమయంలో ఆ సీన్లో నన్నేంటంటే ఇక్కడ కొరకాలి. ఆ ఉల్లిపాయ వాసనతో నాకు సరిగా ఎక్స్ప్రెషన్స్ రాలేదు. తన మీద ఎలా పగ తీర్చుకోవాలనుకున్నాను. అప్పుడు ఒక సీన్ తీస్తున్నారు. వాళ్ళ బ్రదర్ కాలేజీలో నన్ను కొట్టే సీన్. అతను కొత్త యాక్టర్. నేను తనతో చెప్పాను, నువ్వు ఉల్లిపాయ తిను, యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పాను. అలా చెప్పి తను ఉల్లిపాయలే తినమని చెప్పాను. ఆ తర్వాత షార్ట్ వచ్చినప్పుడు మనిషి అతన్ని పట్టించుకోనేలేదు. ఆ ఏజ్లో మెచ్యూరిటీ లేకుండా ఉంటా కదా. సో అవును, అలాంటి విషయాలు కొన్ని జరిగాయి. పబ్లిక్లో ఎవరైనా అడగాలనుకుంటున్నారా? హలో సార్. హలో. సార్, మేము కొన్ని విషయాలను బాగా విన్నాము. ధర్మేందర్ గారికి కోపం వస్తే వాళ్ళ ఫ్యాన్స్ని తిట్టి కొడతారట. మీకు మీ ఫ్యాన్స్ మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఒకవేళ వస్తే ఇలాగే చేస్తారా? వీలైతే మీరు మాతో పంచుకోగలరా? నాన్నగారి విషయానికొస్తే ఎవరు బూతులో మాట్లాడినా ఊరుకోరు, ఆయన తట్టుకోలేరు కూడా. ఆయనది పెద్ద చేయి కూడా 2-3 దెబ్బలు పడుతూనే ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళని స్వయంగా ఇంటికి పిలిపించి భోజనం పెట్టి పాలిచ్చి బట్టలు కూడా ఇస్తూ ఉంటారు. ఆయన అలాగే. నేనలాగేమీ కొట్టను. నాకలా ఇష్టం కూడా ఉండదు. నాకొచ్చి నా చిన్న వయసు నుంచి చూశారంటే ఒకళ్ళను కొట్టే అవకాశం నాకెప్పుడూ రాలేదు కూడా. నాకు ఆ విధంగా నచ్చదు. అలాంటి రోజు కూడా రాలేదు. ధర్మేంద్ర సార్ గురించి ఒక సినిమా తీస్తే మీకు సంబంధించిన వరకు ఆ కథాపాత్రాన్ని ఎవరు చేస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు? మీరా, లేక సన్నీజీనా, వేరే ఎవరైనా? ఎవరి వల్ల కాదు. ఆయనలాగా ఇంకొకరెవ్వరూ కూడా ఉండలేరు. ఆయనొక ప్రత్యేకత, ఆయనొక ప్రత్యేకమైనవాడు. బాబీ, ఆయన్ని అందరూ ఇష్టపడేవారు. అలాగే మీకు సన్నీ గారికి ఆయన మీదున్న ప్రేమ చెప్పలేం. బాబీ, నేను సన్నీని చూసేవాణ్ణి. ఆయన ఎప్పుడూ నాన్నగారి వెనక అండగా నిలబడేవారు. ఆయన ఆప్కి అదాలత్కి వచ్చినప్పుడు సన్నీనే ఆయన్ని తీసుకొచ్చారు. అవును, ఇక్కడికొచ్చి పక్కనే కూర్చున్నారు. సో ఐఎమ్ జస్ట్, నేనెప్పుడూ చెప్తూనే ఉంటాను, ఐఎమ్ బ్లెస్డ్. నేను అలాంటి కుటుంబంలో పుట్టాను. అలాంటి అమ్మా నాన్న నాకు దొరికారు. మీ సెంటిమెంట్ నేను అర్థం చేసుకోగలను. ఈ ప్రపంచానికి కూడా తెలుసు. ఈ సెంటిమెంట్ని అందరూ రెస్పెక్ట్ చేస్తారు. మీరు ధరమ్ గారి మీద పెట్టుకున్న ప్రేమ, ఆయన మీద అంత గౌరవం ఉంది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇంత మంచి సోదరుడు దొరకడం చాలా కష్టమే. లేదు, అది మా నాన్నలాగా ఎవరు ఉండలేరు. అది నిజమే. ధరంజీలాగా అసలు ఎవరూ ఉండలేరు. ఈ నోటుతో ఈ కార్యక్రమాన్ని మనం ఇంతటితో ముగిద్దాం. ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చి ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ బాబీ డియోల్ గారి కేసులో బీరక జడ్జి గారి తీర్పేంటో విందాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు నడిపాం ఫిలిం స్టార్ బాబీ డియోల్ గారి మీద. మేము ఆయన్ని ఆయన జీవితం గురించి అడిగాం, ఆయన హీరోయిన్స్ గురించి అడిగాం, ఆయన సూపర్ హిట్ సినిమాల గురించి అడిగాం, ఆయన ఫ్లాప్ సినిమాల గురించి కూడా అడిగాం, ఆయన హీరో నుంచి విలన్గా మారినది కూడా అడిగాం. ఇవాళ ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ బీనాకా గారిచ్చే తీర్పేంటో విందాం. ఈరోజు న్యాయస్థానంలో పూర్తి విచారం విన్న తర్వాత, బాబీ జీవితంలో నుంచి ఎన్నో కథలు, విషయాలను విన్న తర్వాత, చాలా మొహాలు, చాలా విషయాల్ని, ఒడుదుడుకుల్ని పరిశీలించిన తర్వాత, ఈ పూర్తి విచారణలో రజిత్ గారు బాబీని పట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. సో బాబీ, మీకు శిక్షని విధించాలా లేక విడుదల చెయ్యాలా? మీకు ఏది శిక్ష విధించాలో మీరే చెప్పండి. అదంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు చెప్తే కరెక్ట్గానే ఉంటుంది. బాబీ చాలా ప్రేమతో, ఎంతో ఆప్యాయంగా
చాలా కనికరంగా మాట్లాడి అందరికీ బాగా నచ్చినట్టు బాబీ పెంపకం గురించి, తన అక్కా చెల్లెళ్ళ గురించి, వాళ్ళందరి గురించి మనకు తెలిసింది. అందుకని రజిత్ గారు, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బాబీ జీవితంలో చిన్న చిన్న తప్పులు జరుగుండొచ్చు, కానీ తన యవ్వనాన్ని, అమాయకత్వాన్ని, తన ఒక మంచి మనస్సుని, తన కుటుంబాల పండుగలన్నిటినీ ఎప్పుడు చూడు భద్రత వహించాలి, నెక్స్ట్ భవిష్యత్తులో కూడా. ఆ విలువల్ని నేర్పిస్తూనే ఉండాలి. మీ సినిమాలు రజిత్ గారు చెప్పినట్టు ఒక కాలంలో సినిమాలు తగ్గాక నెగటివ్ క్యారెక్టర్స్ నటించిన తర్వాత మళ్ళీ మంచి అవకాశాలు దొరికాయి. నిజం చెప్పాలంటే ఇతనికి నేను ఫోన్ చేసినప్పుడల్లా హలో బదులు జపనా అనంటాను. అంత ప్రేమతో ప్రజల మనసులలో ఉన్నారు. చాలా టాలెంటెడ్ కళాకారుడు. అయినా కూడా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇది విని చాలా సంతోషించకండి, అది మనసు లోపల గర్వాన్ని పుట్టిస్తోంది. ఆ దేవుడి కృప వల్ల మీకు అలాంటి గర్వం లేదనుకుంటాను. ఇంకా మీరు ముందుకెళ్లాలని ఈ న్యాయస్థానం బాబీ దియోలో విజయ్ సింగ్కి న్యాయస్థానం నుంచి విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ. ధర్మేంద్ర గారికి మనం ఇవ్వగలిగే అతిపెద్ద ట్రిబ్యూట్ ఇదే అయ్యుంటుంది. బాబీ డియోల్, సన్నీ డియోల్ ఇలాగే కలిసి ఉండాలి, ప్రజలందరినీ సంతోషపెడుతూ ఉండాలి, మీరందరూ మీ అభిమానాన్ని తెలియజేస్తూ ఉండాలి. ఈ షోని ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఒక కొత్త అతిథితో. అప్పటి వరకు సెలవు.